వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అలల సవ్వడి వినిపించాల్సిన ఆ తీరంలో మత్స్యకారుల ఆక్రందనలే ప్రతిధ్వనిస్తాయి. ప్రకృతి ఒడిలో జీవనం సాగించే మత్స్యకారుడిపై పారిశ్రామిక విషం విరుచుకుపడుతుంది. ఒకప్పుడు వేలాది కుటుంబాలకు అన్నం పెట్టిన ఆ నీలి సముద్రం ఈ రోజు ఫార్మా కంపెనీల స్వార్థానికి బలైపోతుంది. విషతుల్యమైన ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేయకుండానే సముద్రంలో కలిపేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. విషజలాలతో మత్స్య సంపద తీరానికి కలేబరాలుగా కొట్టుకొస్తుంది. తమను అల్లారుముద్దుగా పెంచుకున్న గంగమ్మే ఈ రోజు విషాన్ని చిమ్ముతుంటే మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. మత్స్యకారుడు తన గోడును ఎవరికి చెప్పుకోవాలి? కేవలం చేపలే కాదు, అరుదైన తాబేళ్లు, డాల్ఫిన్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. మత్స్యకారులకు కూడా చర్మ వ్యాధులు సోకుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది అభివృద్ధి అంటారా, లేక లాభాల కోసం పేదవాడి ప్రాణాలను బలిపీఠం ఎక్కించడం అంటారా? అభివృద్ధి పేరుతో ఏర్పడుతవుతున్న ఫ్యాక్టరీల కారణంగా కలుషితమైన గాలి, విషపూరితమైన నీరు కనుమరుగైపోతుంది. జీవనోపాధి శ్మశానంగా మారుతున్న శ్రీకాకుళం తీరం పరిస్థితిపై ఆయన శ్రీకాకుళం రిపోర్టర్ రామ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు రెండూ కావాలి. కానీ అభివృద్ధి పేరుతో, యువతకు ఉద్యోగ అవకాశాల పేరుతో వినాశానికి పూనుకుంటే ఎవరూ సహించే పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం ఇండస్ట్రియల్ రసాయనాల నుంచి ఇటు మత్స్య సంపదతో పాటు ప్రజలు తాగే నీరు కూడా కలుషితమవుతుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే రణస్థలం, పైడిభీమవరం, కోస్టా పరిసర ప్రాంత తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున తాబేలులు, అదేవిధంగా పెద్ద ఎత్తున మత్స్య సంపద కూడా చనిపోయి ఒడ్డుకు చేరుతున్న పరిస్థితే కనిపిస్తుంది. దీని అంతటికీ కారణం పైడిభీమవరం రసాయన ఇండస్ట్రీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు నేరుగా సముద్రంలో కలవడం వల్లే ఇది జరుగుతుందని మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు తమ జీవన ఆధారంగా ఉండే ఈ యొక్క మత్స్య సంపద రాను రాను తగ్గిపోతుందని, మత్స్య సంపద తగ్గిపోవడమే కాకుండా తాము కూడా వ్యాధుల బాధన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న శ్రీకాకుళం పైడిభీమవరం కోస్టా మత్స్యకారులతో ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ల భాగంగా మనం కోస్టా తీర ప్రాంతానికి అయితే చేరుకున్నాం. మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. అసలు ఏంటి వ్యర్థ పదార్థాలు ఎందుకు నేరుగా సముద్రంలో కలిపివేస్తున్నారు? దీనిపై కాలుష్య మండలి ఏం చేస్తుంది? అధికారులు ఏమంటున్నారు? వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలివలస సముద్ర తీరంలో మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. కొంతమంది మత్స్యకారులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలుకి ఈ యొక్క సముద్ర చేపలు కావచ్చు, తాబేలు కావచ్చు, మృతి చెందిన కారణాలు ఏమిటి, వారి మాటలు తెలుసుకుందాం. సార్, చూసుకోవచ్చు సముద్ర తీరం మొత్తం కూడా అరుదైన సముద్ర తాబేళ్ళు ముత్యవాత పడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఏంటి కారణం ఏంటి సార్? ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఏం జరుగుతుందంటే కంపెనీల వల్ల చాలా నష్టపోతున్నారు సార్ మత్స్యకారులు అందరూ కూడా. మాకు ఒకప్పుడు ఏం చేసేంటే సముద్ర పొడ్డులో ఒక 10 బారల్లో 5 బారలు అటువంటి దొయ్యిన దగ్గరే చేపలు దొరికివి గట్టిగా. కనీసం ఇప్పుడు 20-30 బారలు వెళ్ళేటప్పుడు కూడా మత్స్య సంపద అనేది పూర్తిగా నశించిపోయింది సార్. ఇక్కడ ఏంటంటే కంపెనీ కెమికల్ వల్ల ప్రతి ఒక్క చేప కూడా ఒడ్డుకు రావడము, తాబేళ్ళు అనవచ్చు, వాళ్ళకి తాగడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇది జరుగుతుంది సార్. వాటి వల్ల ఏంటంటే వాళ్ళు కూడా మత్స్యకారులను నష్టపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు కొంటున్నాము. అవి తాబేళ్ళు అవన్నీ తగలడం వల్ల వాటికి కూడా డ్యామేజ్లు వచ్చేసి ఎటువంటి మాకు ఇన్సూరెన్స్ కైనా అటువంటి ఇది కూడా లేదు సార్. తెప్పల మీద కైనా మా వాళ్ళ మీద కానీ ఎటువంటి ఇది లేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే మన అల్లివాస గ్రామం నుంచి తీరం దగ్గర దోనిపేట నుంచి డొంకూరు వరకు 200 కిలోమీటర్ల తీరం ఉంది. ఈ తీరం అంతటి కూడా ఈ తాబేళ్ళు అన్నీ చేరుతున్నాయి. ప్రెసిడెంట్ ఏంటంటే మన రణస్థల మండలం, మన అల్లివలస, ఎన్జేఆర్పురం, దోనిపేట ఇవి పూర్తిగా కంపెనీలకి అనుసంధానంలో ఉన్నాయి సార్. వీటి వల్ల ఏంటంటే మత్స్య సంపద అంతా పూర్తిగా నశించిపోయింది. మేము ఈరోజు వలస వెళ్తున్నామంటే దానికి కారణం ఏంటంటే ఈ కంపెనీల కెమికల్ వల్ల పూర్తిగా సముద్రంలో వదిలేయడం వల్ల చేప అనేది దరిదాపులో లేదండి. ఎక్కడో 40-50 బారలు అనేటప్పుడు మాకు బోట్లు లేవు సార్. మాకు ఎటువంటి జట్టీలు కూడా లేవు. వీటి వల్ల చాలా రకాలకు ఇబ్బంది పడుతున్నాం. ఏదో వెళ్తున్నారు 10 మంది 5 మంది ఒక తెప్ప కట్టుకుని వెళ్ళా సరైన చేప ఒక 1000 రూపాయలకు 2000 రూపాయలకు అమ్మితే మరి ఎక్కడ బతుకుతారు సార్? పిల్లల్ని ఎక్కడ పోషించుకుంటాము, మేము ఎక్కడ బతుకుతాము? ఇవన్నీ చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్.
ఇప్పుడు మేము ఎప్పటి నుంచో కూడా గవర్నమెంట్ చాలా రిప్రజెంట్లు ఇచ్చున్నాం, కానీ ఈ మత్స్యకారుల కోసం అయితే ఎవరు కూడా పట్టింపు చేసుకోవట్లేదు. ఏ ప్రభుత్వాలు కూడా వెళ్ళిపోతున్నాయి. జనరల్గా చూసుకుంటే ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించి వ్యర్థ పదార్థాలు అనేవి ఆ ఫ్యాక్టరీలోనే శుద్ధి చేసి బయటికి విడిచిపెట్టాలి. మరి అలాంటి పరిస్థితి ఏం లేదు ఇక్కడ. ఏం లేదు సార్. అలా ఉంటే మరి ఇప్పుడు మత్స్య సంపద మాకు ఉండేది కదా. మాకు ఈ సీజన్ వచ్చి పండుగ సీజన్ వచ్చిందంటే లక్షల రూపాయలు చంపేవాళ్ళం. అలాంటిది కనీసం మాకు 1000-2000 రూపాయలు కూడా రావట్లేదు సార్. 10 మంది వెళ్తారు సార్, 100 రూపాయలు రాకపోతే ఒక రోజుకి ఎలా బతుకుతాం సార్ మా కుటుంబాలతో? మేము అన్ని రకాలుగా నష్టపోతున్నాం. ఇక్కడ మత్స్య సంపద నశించిపోవడం వల్ల కనీసం పిల్లల్ని కూడా ఫుడ్ పెట్టిన స్థితిలో లేము. ఈరోజు కర్ణాటక, కేరళ, మంగళూరు, మల్పి, గుజరాత్, ఏరావాల అన్ని రకాల ప్రాంతాలంట ఈరోజు మా ప్రజలు ఉన్నారు. ఈ శ్రీకాకుళం నుంచే ఎక్కువ వెళ్తున్నారు సార్ వలస. కానీ అందువల్ల ఏంటంటే ప్రభుత్వం కూడా మత్స్యకారుల మీద ఎటువంటి రాయితీలు కానీ, ఎటువంటి సబ్సిడీలు కానీ, ఎటువంటి అధికారం కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. ఈరోజు చాలా దిగజారి స్థితిలో ఉన్నాం సార్ మత్స్యకారులందరం కూడా. జనరల్గా చూసుకుంటే ఈ యొక్క ఇండస్ట్రీల వారికి మీరు ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేశారా? అధికారులకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఈ యొక్క వ్యర్థ పదార్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుంది, అంతేకాకుండా అరుదైన జీవులు కూడా చనిపోతున్నామని ఎప్పుడు చెప్పారా మీరు? సార్ చాలా సార్లు చేపలు చేరేటప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేటివ్స్ ఇచ్చాము, పేపర్ లాంటివి వేయించి ఫోటోలు కూడా చూపించిస్తే ఆయన ఏంటంటే ఈ కంపెనీలు ఏం చెప్తారో మాకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడ వరకు వింటారు, తర్వాత అదంతా వదిలేస్తున్నారు సార్. ఇది అసలు ఎవరు పట్టింపు చేసుకోవట్లేదు. ఆ రోజుకి ఏదో చేరింది కదా, ఏదో చెప్పామంటే ఆ కలెక్టర్ నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, అక్కడి నుంచి వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు సార్. అలాగైనా మత్స్యకారులకి ఈరోజు ఏ కంపెనీలు కూడా ఉద్యోగం ఇచ్చి నిలబెట్టే స్థితిలో లేదు సార్. మత్స్యకారులు ఈరోజు చదవలేకపోతున్నారంటే కారణం ఏంటి? మాకు ఇక్కడ ఉపాధి ఉండట్లేదు. మత్స్యకారులు ఎలా చదివిస్తాం సార్? ఈరోజు ఎంబీఏలు, ఎంఏలు అన్నీ చదివినా కనీసం ఉద్యోగాలు కూడా ఇక్కడ స్థానిక ఇచ్చే స్థితిలో లేరు. ఈ కంపెనీలన్నీ కూడా మత్స్యకారుల మీద అలాగా చూపిస్తున్నాయి సార్ ఎక్కువ. మీరు చెప్పండి, ఇప్పుడు మత్స్య సంపద చనిపోతుంది, ఇప్పుడు తాగే నీరు కూడా కలుషితమైన పరిస్థితి ఉంది, అనారోగ్య బారిన కూడా చాలా మంది ప్రజలు పడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎలా ఉంది మీ గ్రామాల్లో పరిస్థితి? ఎలా ఉంది? మేమైతే ఎన్నో దశాబ్దాల కానించే మా తాతోళ్ళ నుంచి, మా తండ్రి వాళ్ళ నుంచి మాకైతే గంగతల్లి మా జీవనం అనుకొని, గంగతల్లిని నమ్ముకొని మేము బతకవలసిన వాళ్ళము. ఈరోజు చూడకపోయినట్టుగా అయితే మత్స్య సంపద అయితే దరికొచ్చి కూడా మాకు వాళ్ళకి పడేది. ఈరోజు ఎటువంటిది కూడా మత్స్య సంపద అయితే కనిపించలేదు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మెడికల్ ప్యాడీలు వచ్చి ఆ సముద్ర ప్రాంతంలోని పైప్ లైన్లు ఇచ్చేసి అదంతా కూడా వాటర్ సముద్రంలో ఇడిచిపెట్టడము జరుగుతుంది. సముద్రంలో ఎప్పుడైతే ఆ మెడికల్ ప్యాడీ వాటర్ పంపిస్తున్నాడు పైప్ లైన్ ద్వారాగా, అప్పటి నుంచి మత్స్య సంపద పూర్తిగా నశించిపోయిందని మేము వలసలాంటి వెళ్ళిపోవడము, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అలాగని ఏంటంటే జట్టీలు కూడా ఇక్కడ మీద బతుకుతాము, దూరం వెళ్ళి పెద్ద బోట్లు కట్టుకొని వెళ్తామని అంటే మాకు జట్టీలు కూడా ఏట్లేదు. కెరటాలు అయితే చాలా విపరీతం కూడా ఇప్పుడే 1వ నెల 2వ నెల నుంచి అయితే బాగుంటుంది, 6వ నెల నుంచి అయితే విపరీతం కెరటాలు వస్తాయి. కెరటాల మధ్యన కూడా మేము ఎన్నోసార్లు ఇరుక్కుపోవడం కూడా జరిగింది. మేము ఇరుక్కుపోతప్పుడు కూడా ప్రభుత్వం కూడా పట్టించుకోవడం కూడా లేదు. మెయిన్ కారణం అయితే ప్రభుత్వ మెడికల్ ప్యాడరీ వల్ల ఎప్పుడైతే వాటర్ విడిచిపెట్టాడో అప్పటి నుంచి మత్స్య సంపద అంతా నశించిపోయి ఏది కూడా కనిపించలేదు. అరుగైన తాబేళ్ళు అయితే ఏ రోజు కూడా ఇంత విపరీతం చచ్చిపోవడం అయితే మా తాతోళ్ళ నుంచి, తండ్రి వాళ్ళ నుంచి కూడా తాబేళ్ళు అయితే మేము ఎప్పుడో తాబేలు కానీ ఒడ్డుకు వస్తే దాన్ని బొట్లు పెట్టి ఒక దేవుడిగా నమ్మి మేము పూజించుకుంటాడు. అలాంటివి కూడా విపరీతం చచ్చిపోవడం జరుగుతుంది. అదేంటంటే ఎప్పుడైతే మెడికల్ ప్యాడరీ నుంచి ఆ పైప్ లైన్ ఇచ్చాడో, పైప్ లైన్ ఇచ్చిన కాడి నుంచి ఒక్క మత్స్య సంపద కూడా అసలు కనిపించడం లేదు. ఏటకెళ్ళి సరే 400-300 రావడం, దానికి 6-7 వెళ్తున్నాము. పిల్లల్లో పోషించుకోవడం ఎలాగ, మా పొట్ట గడవడం ఎలాగ, మా చదివించుకోవడం ఎలాగ, బతకడం అయితే చాలా మా పరిస్థితి అయితే చాలా ఎతగతిగా ఉంది. కాబట్టి మీ దృష్టి మీరు వచ్చారు కాబట్టి మీకు మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇంతకుముందు కూడా ప్రభుత్వం కూడా దృష్టిలో కూడా పెట్టాము. దోనిపేట దగ్గర చేపలు చేరేసిన తర్వాత కలెక్టర్ గారికి కూడా మేము రిప్లై పెట్టాము. వచ్చి మాట్లాడడం కూడా జరిగింది కానీ అదేంటి ఇక్కడ మాట్లాడడమే మాకు ఏదైనా సరి చేయడం అవుతుందో, బయటకు వెళ్ళిన తర్వాత నాయకులు ప్యాడరీ కూడా ఎప్పుడైతే ఫోన్లు అవి చేయడమో మళ్ళీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నాడు. మాకైతే మత్స్యకారులకైతే ఎలాగ బతకడం, ఎలాగ మేము జీవించడం అనేది
చాలా మా ఎత్తుగతిలో ఉన్నాం కాబట్టి మీరు మాకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా ఆదుకోకంటుంది. కొన్ని మినీ జట్టీలు కూడా ఎక్కడొక్కడ ఇప్పుడు మాకు 300 కిలోమీటర్లు అండి ఇచ్చపురం బార్డర్. అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళిన వరకు ఒక మినీ జట్టీ కూడా లేదు. ఆ మినీ జట్టీ లేకపోవడము వలసలు ఏరావాలు అయితేనేమో, కేరళ అయితేనేమో, కర్ణాటక అయితేనేమో ఎక్కువ ఇతర దేశాలు రాష్ట్రాలు వెళ్ళిపోయి కష్టపడుకొని మా పిల్లలు అయితే పోషించుకుంటున్నాము. ఎన్నో అరుదైన జీవరాశులకు నిలయంగా మారిన ఈ యొక్క సముద్ర తీరం ఈరోజు అరుదైన మత్స్య సంపదతో పాటు ఎన్నో జీవరాశులు ముత్యవాత పడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడే మనకి ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్లో కూడా కొంత క్యాప్చర్ జరిగింది. డాల్ఫిన్స్, అరుదుగా కనిపించే డాల్ఫిన్స్ కూడా ఇక్కడ సంచరించడం అనేది ఎంతో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి ప్రాంతంలోన ఈ యొక్క కెమికల్స్ వ్యర్థాలు రావడం వల్ల వాటికి కూడా ప్రాణాల ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని ఇక్కడ మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం పూర్తిగా చూసుకుంటే సుమారు ఏదైతే కోవాడతో పాటు జీరిపాలెం అదేవిధంగా ఇతర గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిత్యం కూడా ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాలు దుర్వాసనతో కొంత సతమతం అవుతుంటే వాటి నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో కెమికల్ వాటర్ వల్ల భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితం అవుతున్నామని, ఇప్పుడు ఈ యొక్క భూగర్భ జలాల కలుషితంతో పాటు సముద్రం కూడా పూర్తిగా కలుషితమయ్యి మత్స్య సంపద పూర్తిగా నాశనం అయిపోయిందని, గతంలో మత్స్యకారులు వేటకు వెళితే వాళ్ళకి మత్స్య సంపద అనేది పుష్కలంగా దొరికే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే పూర్తిగా ఎన్నో ఒక 20-30 కిలోమీటర్ల దూరం సముద్రంలోనికి వెళ్తే కానీ ఇక్కడ మత్స్యకారులకు చేపలు దొరికే పరిస్థితి కూడా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాట్ ఎ సర్ప్రైజ్! హాయ్, సోనా విజన్ లో ఏం కొంటున్నారు? మా ఇంటికి ఎల్ఈడి వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ ఈఎంఐ లో తీసుకున్నాం. డిస్కౌంట్ తో పాటు ఎల్ఈడి పైన 12,000, వాషింగ్ మెషిన్ పై 6,000, ఫ్రిడ్జ్ పైన 15,000 క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అన్ని పెద్ద కంపెనీస్ కు చెందిన మొబైల్స్, ల్యాప్టాప్స్ మరియు గృహోపకరణాలకు సోనా విజన్ కరెక్ట్ చాయిస్. సోనా విజన్ అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ అందించే షోరూమ్. సోనా విజన్ లో ఈ సంక్రాంతికి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. పాటు కొంతమంది యువత కూడా ఉన్నారు. అసలుకి ఈ సముద్ర ఒడ్డుకి మనం వస్తే కెమికల్ వాసనలే మనకు కనిపిస్తున్నవి. అలాంటిది అసలుకి ఇలాంటి పరిస్థితి గల కారణాలు ఏమిటి? దీనిపై ఏం డిమాండ్ చేస్తారు మీరు ప్రభుత్వం? కంపెనీల గురించి దాని గురించి అయితే గవర్నమెంట్కి మా పెద్దలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. సమస్యల గురించి కూడా చాలాసార్లు చెప్పినా సరే ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోలేదు. దానివల్ల ఇక్కడ సరైన జీవనోపాధి లేకపోవడం వల్ల నేను చదువుకునే వయసులో కూడా చదువు మానేసి వేరే ప్రాంతాలకి, గుజరాత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళాల్సి వచ్చింది. నాలాంటి వాళ్ళు చాలామంది యువకులు, మా మత్స్యకారులు సరైన మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చదివించలేక అంతటి స్తోమత వాళ్ళకి లేకపోవడం వల్ల, దానికి కారణం ఇక్కడ సరైన జీవనోపాధి లేకపోవడం వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువు మానేసి అక్కడ నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సరిగ్గా సదుపాయాలు కూడా ఉండవు. వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తారని చెప్పి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒప్పుకున్న అమౌంట్ కూడా సరిగ్గా ఇవ్వరు. ఆరోగ్యం బాగోలేకపోయినా ఎంత కష్టమైనా సరే హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా పని చేయించుకుంటారు. మళ్ళీ కొన్నిసార్లు కొట్టడం కూడా జరుగుతుంది. ఈ వ్యర్థాల వలన తాగే నీళ్ళు కూడా కలుషితమైంది అంటున్నారు. ఎలాంటి రోగాలు పైన పడుతున్నారు ప్రజలు కూడా? ఎలా దానిపై రోగాలు అంటే ఎక్కువగా పిల్లలకి, చిన్నపిల్లలకి ఆ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటర్ కలుషితం అయిపోవడం వల్ల చాలా రకాల రోగాలు వస్తున్నాయి. దానివల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తక్కువ వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చనిపోయే పరిస్థితులు ఉంటాయి. శవాలు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉండలేకపోతుంది. తాగే వాటర్ ఇంకా ఉందండి. ఇప్పుడు తాగడానికి అవకాశమే లేదు. ఆ ప్రాంతాల్లో సుమారు 20-30 గ్రామాలు ఉన్నాయి, కానీ తాగడానికి సోర్సే లేదు.
ఆర్ఓ ప్యాంట్ల ద్వారా లేకపోతే బయట కొనుక్కోవడం, వాటర్ ట్యాంక్ పెట్టుకోవడం తప్ప ఇంకేం తాగే పరిస్థితి లేదు. దాంతో బట్టలు తప్పించి వంట కానీ లేదంటే తాగడం కానీ అసలు పనికిరావు. చాలా దారుణంగా ఉంది. పోలీసులు కూడా అధికారుల దృష్టిలో చాలాసార్లు పెట్టాం, కలెక్టర్ గారికి గేమ్స్ ఇచ్చాం, తర్వాత ధర్నాలు కూడా చేసాం. ఎన్ని చేసినా మొదటిగా వస్తుంది, కానీ గ్రామాల్లో మార్పులు రాలేదు. అలాగని ప్రభుత్వాలు కూడా దానిపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికీ పొల్యూషన్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు తాబేళ్ళు అంటే మినిమం 5-10 చనిపోయి, ఇప్పుడు చూడండి వేలల్లో చనిపోతున్నాయి. అంటే కారణం పొల్యూషన్ ఇంకా ఎక్కువైపోవడం వల్ల అది ఏంటంటే వచ్చి వెళ్తాం దాని ఆనవాయితీ, బయటనే గుడ్లు పెడతాయి, లోపల పెట్టలేవు, వచ్చి పోతే తప్ప 1-2 అనుకోంగా ఇబ్బందులు ఉంటే కష్టపడి గర్భిణీలాగైతే కష్టాల్లో ఉంటే చనిపోతాయి తప్ప అలా అంతకు మించి చనిపోవు. చాలాసార్లు చేస్తాం పొల్యూషన్ బోర్డు వాళ్ళు, మేము వెళ్తున్నాం కంపెనీ వాళ్ళకి మేము చూసే ఇడిచి పెడతామని చెప్తున్నాం. తాళం మా దగ్గర ఉంటుంది అంటున్నారు, కానీ ఏం తాళాలు ఉంటాయి సార్? ఎన్నోసార్లు చెప్తున్నాం, మాకు కీ ఉంటుందని చెప్తారు. మేము అన్నీ టెస్ట్ చేసిన తర్వాత విడిచిపెట్టేలాగా అవకాశం ఇస్తాం అంటున్నారు, కానీ అంతా మాట రూపంలో కానీ ఎప్పుడు వెళ్తారో టెస్ట్ పెడతాను అంటారో, రిపోర్ట్ బాగా ఫేవర్గా ఉందని చెప్తారు. ఫేవర్గా ఉందని చెప్తే డాల్ఫిన్ల వల్ల తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 లక్షలు 3 లక్షలు చేసి ఇల్లు చేసే కచ్చిలు అంటారు. ఆ కచ్చిలు బతుకుండి మాకు దొరికితే, మత్స్యకారులకు దొరికితే లక్షలు ఇల్లు చేసే చేప అది, కానీ చనిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక 5,000 10,000 నెట్ పని చేస్తారు తప్ప ఏం ఉపయోగం లేదు. అంత విలువ చేసే చేపలు కూడా ఈ పొల్యూషన్ వాళ్ళు చనిపోతున్నాయి. ఎందుకంటే విపరీతమైన, అంటే ఒక కంపెనీ కాదు ఇంకోటి వస్తుంది. ఎందుకంటే ఇవి ఏదైనా దీనిపైన చర్యలు తీసుకుంటే ఇంకో కంపెనీ రాకపోను. ఈ పైన చర్యలు తీసుకోకపోవడం ఏమవుతుందంటే ఇంకా కంపెనీలు పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరుగుతో పాటు పొల్యూషన్ పెరుగుతుంది. ఇంకా అప్పుడు 500-600 తెప్పలు వెళ్ళేవి, కనీసం 1-2 వెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చదువు లేక ఇంకే ఊరు వెళ్ళి బతుకు తెరువు లేక అలా తప్పదు 100-200కి అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళ భార్యలతో పంపించి అవి అమ్మించుకొని 500కి వస్తే అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. అలాంటి ఫ్యామిలీ తప్ప బతకాలి, చదివించాలి అనే స్థాయికి అయితే ఇక్కడ బతికే స్థాయి ఎవరు లేదు. ఎందుకంటే అది లేక, అలాగే జట్టి లేక ఇప్పుడు తీర ప్రాంతంలో మా శ్రీకాకుళం జిల్లాలో జట్టి లేకపోవడం వల్ల ఒక వంతు అయితే, కంపెనీల వంతు ఒక వంతు, ఈ 2 కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది? ఏం మీ డిమాండ్ ప్రధానంగా? గత మినిమం ఒక 15 సంవత్సరాలు అండి పడిపోయిన ఫ్యాక్టరీల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఏర్పడడం వల్ల ఈ డైరెక్ట్గా పైపులు వచ్చి సముద్రంలో పెట్టడం వల్ల పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందండి. దానివల్ల సముద్రంలో మత్స్య సంపద కూడా చాలా నశించిపోతుందండి. మా మత్స్యకారులు అనేది అనేక ఇబ్బందులకి గురవుతున్నారండి. అదొకటి మెయిన్, ఇక్కడ మత్స్య సంపద నష్టం అవడం వల్ల వలస వెళ్ళిపోవడము, ఆర్థిక పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంటుందండి. తినడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతూ జీవనోపాధి గడుపుతున్నామండి. ఇప్పుడు తాగే నీళ్ళు కూడా కలుషితం అవుతుందా మీ గ్రామంలో? చాలా ఎక్కువండి. ఈ సమస్య అనేది చాలా ఎక్కువండి. తాగే వాటర్ వల్ల అనేక పొల్యూషన్ వల్ల, మళ్ళీ అదే వాటర్ తానం చేసుకోవడం వల్ల శరీర వ్యాధులు కూడా ఏర్పడుతున్నామండి. ఈ సముద్రంలో కూడా మేము గతంలో చిన్నప్పుడు మేము తానాలకు వెళ్ళినప్పుడు అండి కొంచెం ఎలర్జీ నాకు వచ్చేది కాదండి. ఇప్పుడైతే చాలా బీభత్సంగా నుసులు రావడం కానీ ఎలర్జీ ఏర్పడడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇది హాస్పిటల్కి ఎనీ టైం తిరగడం వల్ల అవుతుందండి. అధికారులకు ఏమైనా చెప్పారా ఫ్యాక్టరీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి? గతంలో మా ఊరు నాయకులండి చాలాసార్లు చెప్పారండి. అలా అధికారులు అనేవారు ఆ రోజుకి అది వినడము, తర్వాత ఇడిచిపెట్టడం జరుగుతుందండి. ఇంతవరకు ఏ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ చేసే మత్స్యకారులు ఇలాగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు మంచి మెరుగైన పరివారం చూపించాలనేసి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎటువంటి రెస్పెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదండి. చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ జీవనోపాధి అలాగా గడుపుతున్నామండి మేమైతే. ఏంటి ఇప్పుడు ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థాల వలన పూర్తిగా మనుషులే కాకుండా ఈ యొక్క చేపలు కూడా చనిపోతున్నవి, తాబేలు కూడా చనిపోతున్నవి. ఒక విద్యార్థిగా, ఒక యువకుడిగా ఏమంటారు? ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కానీ పేరుకి ఉన్నాయి. అంటే మా పర్యావరణం నాశనం అయిపోయినా సరే మాకు జాబులు ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం, అసలు మేము వెళ్ళా సరే ఏదో తెలియని వాళ్ళు చూడడం. అసలు ఫ్యాక్టరీస్ అనేవి మా కోసం ఉన్నాయి, మా పర్యావరణం నాశనం చేసినా సరే మాకు ఎటువంటి లాభం లేదు. రాజకీయ నాయకులు చెప్పినా సరే ఎవరు పట్టించుకుని లేరు, నాయకులు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. సో పర్యావరణం నాశనం అయిపోవడం బట్టి చాలా ఎక్కువ మంది వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి.
ఈరోజు చేపలు చనిపోయి రేపు మనుషుల వరకు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది, తాగే నీరు కూడా కలుషితం అవుతాయి. మరి దీనిపై ఎందుకు మీరు అధికారులను కానీ ఫ్యాక్టరీ వాళ్ళని ఎందుకు నిలదీయట్లేదు? అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం కానీ అంతే సరైన అధికారులు అదే రాజకీయ నాయకులు లేకపోవడం బట్టి స్పందన లేదు. దాంతోపాటు ఎవరో సరైన నాయకులు లేరు. సో దానివల్ల ఆ ప్రాసెస్ జరగట్లేదు గట్టిగా. అంటే నినాదాలు, ఉద్యమాలు, నిరసనలు అవి ఏం జరగట్లేదు. మా జనరేషన్ వచ్చినప్పుడు చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పాత వ్యక్తులకు, పాత జనరేషన్ వాళ్ళకి ఈ కెమికల్ ఫ్యాక్టరీ అంత ఏమో తెలియదు, వాటి వ్యర్థాల వల్ల ఏం అనర్థాలు వస్తుందో తెలియదు. ఒక స్టూడెంట్గా, యువకుడుగా నీకు అన్నీ తెలుసు. మరి దీనికి సంబంధించి గ్రామంలో ఉన్న ప్రజల్ని అవేర్నెస్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? అంటే ఇంకేం చేయలేదంటే చేయలేదు, చెయ్యాలి. ఇంక ముందు ఇక్కడ నుంచి చెయ్యాలి. సో ఏమనిపిస్తుంది తాబేళ్ళు గడి చనిపోవడం ఏమనిపిస్తుంది నీకు? తాబేలు అంటే అవే జీవాలు కాబట్టి చాలా బాధగా ఉంది. ఎందుకంటే అది మొత్తం ఆ మత్స్య సంపద పోతే నష్టపోయేది మేమే. లాభం కూడా మాకేం లేదు, ప్రభుత్వం ఏం చూడట్లేదు. దాంతోపాటు ఆ కంపెనీలో జాబులు కూడా మాకు ఇవ్వట్లేదు. సో దానివల్ల మాకు లాభం లేదు, నష్టమే. ఎక్కడికైనా అన్ని విధాలుగా మాకు నష్టమే. సో దానివల్ల ప్రభుత్వం చూడాలనేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఏ ఫ్యాక్టరీస్ కూడా లేవు. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే వాళ్ళ కులవృత్తిగా ఉండే ఈ యొక్క చేపల వేటకి వెళ్ళాలన్నా సరే ఈ చేపలు దొరికే పరిస్థితి కూడా లేదని ఇక్కడ యువత అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది యువకులు ఉన్నామని చెప్తున్నాం. అది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చేపలు చనిపోయేవి, తాబేలు చనిపోయి రేపొద్దున మీ యొక్క తాగే నీరు కూడా కలుషితం అవుతుందని చెప్తున్నారు, చర్మ వ్యాధులు వస్తున్నామని చెప్తున్నారు. దీనిపై ఏమైనా మీరు ప్రభుత్వం డిమాండ్ చేసే పరిస్థితి ఉందా? ఫ్యాక్టరీ వాళ్ళని నిలదీసే పరిస్థితి ఉంది? మేము అందరం ఇక్కడ చదువుకుని డిగ్రీలు చేస్తున్నాం సార్. మా నాన్న వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు సముద్రమైన మత్స్యకారులం కాబట్టి సముద్రంలో వేటకెళ్ళి మమ్మల్ని పెంచుతున్నారు. మాకు ఏదైనా ఉందంటే అది ఈ సముద్రమే. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం మాకు ఎటువంటి చుట్టుపక్కల ఫ్యాక్టరీల వల్ల ప్రతి కలుషితం మొత్తం దీంట్లోనే కలుస్తుంది. దానివల్ల మత్స్య సంపద చాలా పోతుంది సార్. ఇప్పుడు మేము ఆధారపడేది దాని మీద. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి వలస వెళ్ళి బతకాల్సి వస్తుంది. ఇప్పుడు మత్స్య సంపద పోయిందనుకో మాకు జీవనోపాధికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ప్రతి ఒక్కరూ ఈ ఊరిలో ఒక 80% మొత్తం డిగ్రీ కంప్లీట్ చేసి నిరుద్యోగంగా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫ్యాక్టరీలు కూడా ఎటువంటి మాకు ఉద్యోగాలు లేవు. పొల్యూషన్ అంటే వాళ్ళ స్వార్థం కోసం ఫ్యాక్టరీలు కట్టేసి దాన్ని ఎటువంటి వాళ్ళ కలుస్తారని మా చుట్టుపక్కల సముద్ర ఏరియాలో వదిలేస్తున్నారు. దానివల్ల మత్స్య సంపద పెద్ద ఎత్తున తాబేలు చనిపోయి వచ్చేస్తున్నాయి. మా చుట్టుపక్కల ఆ పైప్ లైన్స్ వల్ల చుట్టుపక్కల ఉండే నీరు కూడా కలుస్తున్నాయి. దానివల్ల చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చేతుల నుంచి చెప్పుకున్న ప్రాంతాల్లో చాలా చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక నిరుద్యోగులకి మరి వలస వెళ్ళడం తప్ప ఈ మధ్యతరగతి కుటుంబాలకి ఉండేది ఇది ఒక సముద్రమే. మేము కష్టపడడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత చదివి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, లేదా వలస వెళ్ళి ఎక్కడికైనా బతకాలి. మాకు ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాటిలో మాకు ఎటువంటి ఉద్యోగ సదుపాయం లేదు. మాకు జీవనోపాధిని ఈ సముద్రాన్ని కూడా చాలా కలుషితం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని చెప్పండి అమ్మా. ఇప్పుడు అసలుకి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థ పదార్థాల వల్ల ఎలా ఉంది సార్? ఫ్యాక్టరీ నుండి వచ్చిన వ్యర్థ పదార్థాల వల్ల అదే బీచీలో వాటర్ మొత్తం రసాయనాలు కలిసి చేపలన్నీ చనిపోతున్నాయండి. చనిపోయి మా మగాళ్ళందరూ ఇతర దేశాలు వెళ్ళి కష్టపడడానికి వెళ్ళిపోతున్నారు. మాకు అనారోగ్యాలన్నీ వచ్చేస్తున్నాయి. తాగే వాటర్లో కూడా కలుషితం కలిసిపోయి రోగాలన్నీ వచ్చేస్తున్నాయండి. జ్వరాలు, ఫీవర్లు, రకానికి ఫీవర్ వచ్చేస్తుందండి. దీనికి పరిష్కారం ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో ఇలా అవుతుందమ్మా? గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది? ఇంతకు ముందలా లేదండి, ఈ మధ్యనే వచ్చింది. ఈ మధ్య నుండే ఇలాగా అదే రసాయనాలు కలిసి విపరీతమైన కష్టాలు కూడుకొస్తున్నాయి. అంటే ఏంటమ్మా ఈ రసాయనాలు వాసనలు గట్టి మీకు వస్తున్నావా, లేకపోతే నీరు చూస్తారు కనిపిస్తుంది? నీరు కలుషితం అయింది సార్. నీరు కలుషితం వల్ల రసాయనాల స్మెల్ కూడా వస్తుంది. దాన్ని బట్టి బీచీలో చేపలన్నీ చనిపోయాయి. మా వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు కష్టపడుకోవడానికి. ఈ వాటర్ తాగడం వల్ల, ఈ కలుషితం అయిపోయిన వాటర్ వల్ల మాకు చాలా అనారోగ్యాలు గట్ట వస్తున్నాయి సార్. మరి అధికారులకు ఏమైనా చెప్పారమ్మా మీరు ఇలా జరుగుతుంది? ఎవరు పట్టించుకోవట్లేదు సార్. చెప్పినా ఎవరు పట్టించేసుకుంటారు? మేము పేదవాళ్ళమని పేదవాళ్ళలాగే మమ్మల్ని వదిలేశారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కదా, వాళ్ళ పరిస్థితి ఏదో అనేసి వాళ్ళ సమస్య వాళ్ళే చూసుకున్నారు. కానీ మా గురించి అంటూ ఎవరు ఆలోచించలేదు సార్. ఆ కలుషితం వల్ల చాలా చేపలు పోవడం, మా వాళ్ళు
పేద పరిస్థితి మేము ఇలానే బతుకు తెరువు సాగిస్తున్నాం సార్. చెప్పమ్మా, ఏంటి ఎలా ఉంది వాటర్ ఇప్పుడు ఇలా రోగాల మీగాల ఇలాగ వచ్చినట్టుకు ఏ పిల్లలకి వచ్చినా తల్లికి వచ్చినా ఎవరికి వచ్చినా ఇక్కడ ఎవరు పట్టు చేసుకోనేది ఎవరు పడవలసిన బాధ్యతలు వాళ్ళే పడుతున్నారు. సముద్రాట్ల పోట్లు కూడా నీవు అవి పోటు ఓడినా సరే వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడో పెద్ద చేప ఏదో అయినా సరే ఈ మందుల వాళ్ళు మరి ఏని వాళ్ళు చనిపోయి తేలిపోయి పోతున్నారు చేపలు. ఎక్కడ పడవలసిన నాకు మరి కడుపు మట్టుకు దేశాలు అంటే నాకు మా మగోళ్ళు వెళ్ళిపోతున్నారు. మా ఆడవాళ్ళు నాకు ఊర్లో ఉంటున్నాం. చాలా ఇబ్బంది పడతాం. నీళ్ళు వరకు కూడా కొంచెం కలర్ నాకు కారం వస్తుంది, కలర్ కారం వస్తుంది. మన చిన్న ఇసపురు నాకు మన చిన్న బురద నాకు అలాగా వస్తుంది. మరి వచ్చినా సరే మరి మేము ఎవరైనా సరే ఎవరు పట్టించుకోరు. మరి అది మేము త్యాగిస్తున్నాం. ఇంత ముందు ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదు కూడా అసలు ఈ సంవత్సరం అంత చాలా దారుణం. కాసే బిడ్డలు ఎలా సంపాదించుకుంటామండి? మరి ఏ పక్క రూపాయి కొద్ది బిడ్డలు సంపాదించుకుంటాం. మరి ఏంటి నోడు మేము ఎలా బతుకుతాం? ఈ బిడ్డలు ఎలా సంపాదిస్తాం? మరి ఎవరిని కూడా పట్టించుకోలేదమ్మ. మరి అడుగుతున్నామమ్మ, అడిగింది మరి అడిగి చేయకంటారు, కేడు చేయమంటామా? మా వేడి చేయగలమా? పెద్దలమా కాకపోతే చదివమ్మ మాకు తెలుస్తుంది. మరి అన్ని రకాలు తెలుసు కాబట్టి వేరే రకం తిప్పుతున్నాం, వాళ్ళకే తెలుసు. మరి మాకు ఎడితే వెళ్ళదు. ఇది మనం చూసుకోవచ్చు. గ్రామంలో ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చూసుకుంటే ఇక్కడ చేపల తాలూకా సంఖ్య తగ్గిపోవడం, ఇక్కడ వేటకు వెళ్ళిన కూలి అనేది గిట్టుబాటు కాక వారి ఇంటి యజమానులు ఇతర దేశాలకు వేట కోసం వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మేము ఊరిలోనే ఊరిని అట్టి పెట్టుకొని ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మేము తాగే నీరు కూడా పూర్తిగా కలుషితమైన నీరు రావడంతో మేము కూడా రోగాల బారిన పడుతున్నామని మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సముద్రంలో చేపల వేటకి వెళ్ళి మత్స్యకారుడి నుంచి గ్రామాల్లో నివసించే ఆడవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాల వల్ల రసాయన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా దిశగా ప్రయత్నాలు చేయాలని వీరైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు పట్టించుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏవైతే రసాయన ఫ్యాక్టరీలు ఉన్నాయో రసాయన ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలకు సంబంధించి సరైన గైడ్లైన్స్ ఇచ్చి ఈ యొక్క విడిచిపెట్టే ముందు వాటిని ఒక ప్యూరిఫైడ్ చేసి విడిచిపెట్టేలాగా గైడ్లైన్స్ ఇవ్వాలని ఇక్కడ మత్స్యకారులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఈ యొక్క సముద్ర మత్స్య సంపద పూర్తిగా నాశనం అవ్వకముందే ఈ యొక్క కంట్రోల్ చేసే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకోవాలని ఇక్కడ మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వావట స్టూడియో.